ఇప్పుడు కిష్టిగాండి కనిపెడతా. బాబు బాబు 100 రూపాయలు ధర్మం చేయండి బాబు, 100 రూపాయలు. ఇదేంటి కార్లన్నీ ఆకుండా వెళ్ళిపోతుంటే ఇంకా నాకు ధర్మం చేసేది ఎవడో? నడుచుకుంటూ ఒక్కడు రాడయ్యా ఈ పెద్ద హోటల్కి. 100 రూపాయలు ధర్మం చేయండి బాబు, 100 సాలు. ఏయ్ ఎవడరా నువ్వా? ఈ గేడు నాది, ఈ గేడు దగ్గర సీటు నాది. నా నియోజకవర్గంలోకి వచ్చి అడుక్కోవడం నువ్వెవడు బే? ఈ హోటల్ నేను పాడుకున్నాను. చేపల చెరువుని పాడుకున్నట్టు అడుక్కోవడానికి ఓట్లు పాడుకున్నావా? ఆ సంగతి నోటితో చెప్పచ్చు కదా. జల్లకాయ కొట్టాడు గల. జల్లకాయ కొట్టి కాదు, సెంటర్లో పొడిచి మరీ అడుగుతా. అసలు నా పర్మిషన్ లేకుండా ఇక్కడ అడుక్కోవడం నువ్వెవడు బే? అడుక్కోవటమే చండాలమైన పని, మళ్ళీ పర్మిషన్ అడుక్కోవటం ఒకటే. చిన్నోర్మై, చిప్పతో కొట్టానంటే కప్పలా ఉబ్బిపోతుంది మొహం. డోంట్ టాక్ అండ్ గెట్ అవుట్. గెట్ అవుట్. ఇది ఎక్కడి కర్మరా బజిగోవిందాం. చూడు బాబు, నేను నీలా పుటకలతో ముట్టాను కాదు, ల్యాండ్ లార్డ్ని. కొన్ని అనివార్య కారణాల వల్ల మారేసంలో అడుక్కుంటున్నాను. ఈ హోటల్లో రూమ్ కూడా అద్దెకి తీసుకున్నాను. అప్పల హోటల్లో చిప్పలు తోముకునే మొహం నువ్వు ఈ హోటల్లో రూమ్ తీసుకున్నా? పద మేనేజర్ని అడుగుదాం. ఆడి బాధపడలేకే ఈ ముట్టేడు వేసం వేశాను. మళ్ళీ ఆడి దగ్గరికే తీసుకెళ్తాంటావేంటి? కావాలంటే ఇక్కడ నువ్వే అడుక్కోగాని. ఈ ఫోటోలో కుర్రాన్ని ఎప్పుడు నా చూసావా నువ్వు? ఇతను నీకేమవుతాడు? మేనల్లుడు అవుతాడు నాకు. ఎవరితో జనక్ పాయల్ బాధ్యతో ఈ హోటల్లో దిగాడు. ఆదర్శ దంపతులు పోటీ కడుతున్నాడంట. ఎంచక్క నా కూతురుని చేసుకుని నాకు అల్లుడు కావలసినాడు. నీకు కూతురు కూడా ఉందా మావా? మామ చెప్పు తీసుకొడతాను ముట్టి నా కొడకాని. ఎలా కులంగా ఉందా నీకు? ల్యాండ్ లార్డ్ నేను. నా కూతురు జంబలకిరి పంబ, భూలోక రంబ. ఏమిటి ఇన్ని నగలు వేసుకున్నాననే? మీ నాన్నగారుంటే ఎలాగూ వేసుకునేవారు, అందుకని. అమ్మా, నాన్నగారు ఎక్కడికి వెళ్ళారే? మీ బావ దేన్నో తీసుకుని 5 నక్షత్రాల హోటల్కి వెళ్ళారంట. మీ బావను తీసుకురావడానికి వెళ్ళారు. నేను వెళ్తానమ్మా. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి ఆయనతో పాటు 4 రోజులు అక్కడే ఉండు. ఈ 4 రోజులైనా నగలు వేసుకున్నానన్న తృప్తి అయినా నాకు మిగులుతుంది. పిచ్చి మొహం, వాళ్ళ నాన్న కోసం వెళ్తానంటుంది. ఆ మహానుభావుడు ఎటువంటి వాడు దీనికి ఇంకా సరిగ్గా తెలీదు. మీకు అసలు బుద్ధి లేదురా బజిగోవిందాలు. నన్ను తగలేయటానికి ఇన్ని కట్టి పుల్లా. ఈ కరువు రోజుల్లో ఎంత ఖర్చు, ఎంత దండగా, పైగా నా శవానికి ఇంత ఖరీదైన పూలదండ. ఇది నా కూతురికిచ్చేసి రోజుకో పువ్వు పెట్టుకోమను. నన్ను తగలటానికి ఈ సాలు. తర్వాత ఈ కట్టి పుల్లన్నీ కొట్టు తిరిగిచ్చేసి ఆ డబ్బులు మా ఆవిడికి ఇవ్వండి. నేను సెపరేటే చేస్తాను కదా, ఇంకా నేను ధైర్యంగా చచ్చిపోతాను. ఈడి అమ్మ కడుపు మాడిపోను. మెడ పైకెత్తకూడదని రూల్ ఒకటెట్టాడు. ఇదంతా పట్టుకుపోయింది. మేనేజరు, నన్ను ఇప్పుడెట్టా గుర్తుపడతావో చూస్తా. ఇదేంటి మీ హోటల్లో దిగిన ప్యాసింజర్ని చూసి కూడా భయపడతారా మీరు? ఏమిటి, మా 5 స్టార్ హోటల్లో ఈ ఫేస్ కు రూమ్ ఇచ్చామా? అమ్మో, వీడెవడో దొంగలో ఉన్నాడు. పోలీస్ పోలీస్ పోలీస్! ఏమండి? నేనండి. యూ స్కౌండ్రల్ ఆఫ్ స్కాట్లాండ్ యార్డ్. అప్పుడు కన్నాల్లోంచి గదుల్లోకి తొంగి చూసేవాడివి, ఇప్పుడు ముసుగు వేసుకొని మాయల మరాఠీలా తిరుగుతున్నావు. నిన్ను రూమ్ ఖాళీ చేయించడమే కాదు, పోలీసులు పట్టిస్తా. వద్దండి బాబు, వద్దండి. ఒక్కసారికి క్షమించండి. ఏదో నా కూతురు ముచ్చట పడితే ఈ ముసుగు కొన్నాను. ఏమిటి, నీ కూతురు ముచ్చట పడిందని ఈ మీసాల ముసుగు కొన్నావా? నిన్ను రూములోంచి బయటికి రావద్దని, వచ్చినా తల పైకెద్దొద్దని చెప్పారా? కళ్ళలేని కబోదిని బాబు, కాస్త ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. పిల్లడు, మా నాన్న ఇక్కడెక్కడో 5 నక్షత్రాల హోటల్లో దిగాడంట. ఆ హోటల్ ఇదేనా? రంపలా ఉంది. ఆహా, ఏమి అందం, ఏమి చందం. కూర్చో. ఏమిటి? ఇన్నాళ్ళు ఉట్టుట్టి గుడ్డివాడిగా నటించాను, ఇప్పుడు నిజంగా కుంటివాడిని అయ్యానేమో. ఉండు. అమ్మా, అయ్యో బాబు, లేదు. కూర్చో. అక్కడే, అంతే. నిన్ను చూస్తుంటే
బొమ్మరిల్లులో రాజకుమారులా ఉన్నావు. నిన్ను చూస్తుంటే చందమామలో రాజకుమార్తెలా ఉన్నావు. కరెక్ట్. మీ నాన్న ఉండేది ఈ హోటల్లోనే, కానీ ఈ హోటల్ నచ్చలేదని ఖాళీ చేసి మా ఇంటికి వచ్చాడు. చాలే ఊరుకో. మా నాన్న 5 నక్షత్రాల హోటల్లో ఉంటాడు, కానీ నీలాంటి ముస్టోడెంట్లు ఎందుకుంటాడు? మీ నాన్నకి ఈ హోటల్లో ఉండే 5 నక్షత్రాలు సరిపోలేదట. మా ఇంటికి వస్తే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు అన్ని కనబడతాయని అక్కడికి వచ్చేసాడు. పైగా మా ఇంటికి అద్దె కట్టక్కర్లేదు కదా. మా నాన్న నిజంగా అలాంటి వాడే. ఉరితాడైనా ఊరికి వస్తుందంటే ఊరేసుకుంటాడు. అందుకే మా ఇంటికి వచ్చాడు. పద పద మన ఇంటికి వెళ్దాం. ప్లీజ్ కమ్. ఇదే నా బెగ్గింగ్ మహల్. అమ్మో, ఇంత పెద్ద బంగ్లా ఉందా నీకు? మరి 5 స్టార్ హోటల్ బెగ్గర్ని కదా, ఈ మాత్రమైనా ఉండాలి. రా, ప్లీజ్ కమ్ ఇన్. ఇదే మన ముష్టి సామ్రాజ్యం. ఎలా ఉంది? ఓలమ్మో, కోటీశ్వరుల బంగ్లాలే గొప్పగా ఉంటాయనుకున్నాను, కానీ ముష్టోళ్ళ బంగ్లా అంతకంటే గొప్పగా ఉంటుందనుకోలేదు. సరే సరే, వంటగది ఎక్కడుందో చెప్పు, గబగబా వంట చేసేస్తాను. మన జీవితంలో దండుకోవడం తప్ప వండుకుని తినడం అంటూ లేదు. పద, ఆ రుచులు చూపిస్తాను. చికెన్ నూడిల్స్ ఫ్రమ్ హోటల్ సవేరా, చికెన్ జాయింట్స్ ఫ్రమ్ హోటల్ తాజ్ కోరమాండల్, మటన్ కబాబ్ ఫ్రై ఫ్రమ్ హోటల్ చోలా షారటన్. ఇది మొఘల్ దర్బార్ బిర్యానీ ఫ్రమ్ హోటల్ పలవా ఇంటర్నేషనల్. వాసన చూస్తేనే కడుపు నిండిపోతుంది. రోజు నువ్వు ఇన్ని రకాల నీచు కూరలతో భోంచేస్తావా? లేకపోతే మీ నాన్న తింటున్నట్టు చారుతో తింటాననుకున్నావా? బాబా, ధర్మం చేయండి బాబు, కొట్టివాడిని బాబు, బాబు, 5వ 10వ ఇచ్చి పుణ్యం కట్టుకుని బాబు. పోసి నీ అమ్మ కడుపు మాడ, నువ్వు ఈ ఊరు ఎప్పుడు వచ్చావే? పైగా ఈ ముట్టి అవతారం ఏంటి, అడుక్కోవడం ఏంటి? ఇదేం కర్మ నీకు? ఇదేం కర్మ కాదు, నా బాస్ దయ వల్ల నాకు పట్టిన అదృష్టం. ముట్టి నా కొడక, నా కూతురికి నువ్వు బాసువా? ఆదిలక్ష్మి లాంటి నా కూతురుని అడుక్కునేదాన్ని చేసావు కదరా. నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. నాన్న, ఆయన ఏమన్నా అంటే నేను ఊరుకోను. ఏ, మనం ఎంత గొప్పలమైనా ఇన్నాళ్ళు పీనస్ తిండి తినిపించావు. అడుగు తినే వేషంలో ఉన్న 5 నక్షత్రాల రుచులు ఉంటే చూపించాడు. ఆయన ఎంత గొప్పడో నీకు తెలుసా? అమ్మ బజ్జి గోవిందం, నువ్వు సెంట్లు కూడా వాడతావా? ఎస్ సార్. చాలా కాట్లీగా ఉందే వాసన. అయితే నువ్వు అడుక్కున్న డబ్బులతో ఇవన్నీ కొనుక్కుంటున్నావా? ఎస్ సార్. ఈ లోకంలో డబ్బు కోసం నానా గడ్డి తినే మనుషులు చాలా మంది ఉంటారు, కానీ గడ్డి తినకుండా ఫస్ట్ క్లాస్ అయిన ఫుడ్ తింటూ బ్రతికే వృత్తి ఇదొకటే. దీంట్లో ఆదాయం ఉంటుంది, ఆదాయం పన్ను కట్టక్కర్లే, పెట్టుబడి పెట్టక్కర్లేదు, 5 స్టార్ హోటల్ లైఫ్ అనుభవించొచ్చు, అన్ని సుఖాలు తేలిగ్గా అనుభవించొచ్చు.